హలో అండి అందరికీ ఈ రోజైతే మా ఇంట్లో మిల్ మేకర్ పులావ్ చేస్తున్నాము. మిల్ మేకర్ లో మంచి ప్రోటీన్ ఉండడం వల్ల హెల్త్ కి చాలా మంచిది. మిల్ మేకర్ పులావ్ చేయడానికి కావలసినన్ని రెడీ చేస్తున్నాము. అల్లం కూడా తీసుకున్నాము. అల్లంతో పాటు వెల్లిపాయ కూడా మనం తీసుకున్నాము. ముందుగా మనమైతే రైస్ను ఇలా కడిగి మనము పెట్టుకోవాలి. రైస్ను కడిగి పెట్టుకున్న తర్వాత మిల్ మేకర్ పులావ్ చేయడానికి కావలసిన ఐటమ్ అన్ని రెడీ చేసి మిక్స్ చేసి మనము ఒక గిన్నెలో వేసుకోవాలి. ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ముందుగా మిల్ మేకర్స్ ని రైస్ వండే బౌల్లో ముందుగా మనము నెయ్యి వేసి అందులో వేపుకోవాలి. ఇలా మనం మిల్ మేకర్ ని వేపుకున్న తర్వాత రైస్ అన్ని దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని మిక్స్ చేసి మనము రైస్ పెట్టే దాంట్లో ముందుగా మనము మసాలా దినుసులు బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత నూనెలో మరిగిన తర్వాత మనం మిల్ మేకర్ ని అవన్నీ కలిపి మిక్స్ చేసినవన్నీ ఈ నూనెలో మరుగుతున్న దాంట్లో మనం వేసుకోవాలి. ఇవన్నీ నూనెలో వేపుకున్న తర్వాత దీనికి కావలసినవన్నీ ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ మనము మసాలా దినుసులు వేపుకున్న దాంట్లో మనము వేసుకోవాలి. మసాలా పౌడర్, పులావ్ మసాలా దీనికి కావలసినవన్నీ మనము ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము రెడీగా పెట్టుకున్న ఈ మిల్ మేకర్స్ రైస్ మనము ఈ రైస్ బౌల్ లో వేసుకొని మూత పెట్టి కొంతవరకు మనము ఉడికించాలి. ఉడికించిన తర్వాత మిల్ మేకర్స్ పులావ్ మాత్రం రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మరో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనండి, బాయ్.